గుడ్ ఈవినింగ్ ఆల్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇవాళ మనము కొత్త అప్డేట్ ఫీచర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనము మినిట్స్ యాప్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇప్పటివరకు ఎవరెవరు రిజిస్టర్ అయ్యి లింకును మైనిట్స్ లింకును చేసుకున్నవారు రిజిస్టర్ అయిన తర్వాత 50 రూపాయలతోని లైఫ్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు నుండి అంటే 18 మార్చి నుండి మనకు సేవింగ్ అకౌంట్ ఉన్నప్పుడు ఏ విధంగా నైట్ 12కు కమిషన్ యాడ్ అవుతున్నట్లు అప్పుడు ఏ విధంగా యాడ్ అయిందో ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నుండి మనకు మైనిట్స్లో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పర్చేసింగ్ కానీ సర్వీస్ కానీ ఏది యూజ్ చేసినా కానీ ఈరోజు నుండి నైట్ 12కు మన కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎవర్ ప్రతిరోజు అప్పుడు సింపుల్గా మనము జాయిన్ అయినప్పుడే మాత్రమే కొత్త మెంబర్స్కు తీసుకొచ్చి జాయిన్ చేయించినప్పుడు మాత్రమే కమిషను రావడం జరిగింది. ఆ జాయినింగ్ 500తో జాయినింగ్ చేసినప్పుడే కొన్ని 15 డేస్ కొన్ని లక్షలు తీసుకోవడం జరిగింది. పేఅవుట్ అనేది ఒక్కొక్కరు కొన్ని లక్షలు తీసుకోవడం జరిగింది 15 రోజులకు మాత్రమే. అయితే ఇక్కడ అమౌంట్ లేదు. ప్రతిరోజు మనము మార్నింగ్ నుండి మళ్ళీ మార్నింగ్ వరకు నిత్యావసర వస్తువులు, నిత్యంగా వాడే సర్వీసులు, రోజువారీ మనం యూజ్ చేసే ఆఫ్లైన్ ఆన్లైన్ సర్వీసులు ఇక్కడ మనము కొత్తగా ఏం చేయట్లేదు. అంతకుముందు ఏ విధంగా చేస్తున్నామో ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాము. కాదంటే ఇక్కడ ఆధార్ సర్వీస్ యూజ్ చేసాము, ఇప్పుడు మన సర్వీస్ మైనిట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ వ్యత్యాసం అదే. అంతకుముందు ఏం వాడుతున్నామో అదే వాడుతున్నాం, అంతకుముందు ఏది యూజ్ చేస్తున్నామో అదే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మన వాడకంలో వ్యత్యాసం లేదు, ఒకటే వాడుతున్నాం. అప్పుడు ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకున్నాం, ఇప్పుడు ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటున్నాం. అప్పుడు డిటిహెచ్ ఏది యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాం. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, ట్రావెలింగ్ సర్వీసు అదే యూజ్ చేస్తున్నాం. కాదంటే ఒకటే ఏంటంటే ఇక్కడ మనము వాడే సర్వీస్ కానీ మనం వాడే నెట్వర్క్ యాప్ అనేది ఒక్కటి చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు వేరే అదర్ వాలెట్లు యూజ్ చేసాము. కాదంటే ఇప్పుడు మన సొంతమైన ఈవో వాళ్ళ మైనిట్స్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు. మళ్ళీ మనకు వచ్చేసి రివార్డ్ పాయింట్స్లోకి వెళ్ళి అమౌంట్ కట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు చూసారా, 300 మనం రీఛార్జ్ చేస్తే అదనంగా 2 రూపీస్ 3 రూపీస్ అదనంగా తీసుకునేటోళ్ళు వేరే యాప్లలో. ఇప్పుడు మనం ఇక్కడ ఛార్జెస్ లేవు. మళ్ళీ మనం బీసీటీ నుండి తీసుకున్న ఒక కాయిన్ 100 రూపీస్ తీసుకున్నటువంటి కాయిన్ను వాల్యూ వచ్చేసి మన మైనిట్స్లో 500 రూపాయలు అవుతుంది, 500 పాయింట్స్ అవుతుంది. ఒక్క పాయింట్ వాల్యూ 1 రూపీ. ఇక్కడ మనము 300 రూపీస్ రీఛార్జ్ చేయడం వల్ల 280 పైసా కానీ 3 రూపీస్ కానీ ఇక్కడ మన మైనిట్స్ రివార్డ్ పాయింట్లోకి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా సర్వీస్ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ రైట్ మార్క్ ఉన్నటువంటి సర్వీసులు ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నాయి. చిన్నగా ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి, అది కంప్లీట్ కాబోతున్నాయి. ఇక్కడ మనం న్యూస్లో చూసినట్లయితే ఫ్లాష్లో పోతుంది.
గెట్ అమౌంట్ యువర్ వాలెట్ విత్ ఇన్ 30 minutes ఆటోమేటిక్లీ. మీరు యాడ్ చేసుకునే అమౌంట్ 30 minutes లోపే మీకు యాడ్ అవుతుంది. ఇంకా తెలంగాణ బిల్స్ లేవు 2 or 3 daysలో సర్వీస్ అనేది మొదలవుతున్నాయి. ఇక్కడ ఏమేమి సార్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లులు లాంటి మీరు 50 రూపీస్తోనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 300 పాయింట్స్ సుతా రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకు దీనిలో అంతకుముందు ఉన్నటువంటి రివార్డ్స్ అనేది ఇక్కడ ఇంకా తగ్గియడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ విన్ కావాలనే కంపెనీ ఆలోచన, కంపెనీ విజన్. అంతకుముందు మనకి ఇక్కడ ఫస్ట్లో 5 ఉండే, ఇప్పుడు 5 ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ ఏమైందంటే ఇంకా రివార్డు 5కి అచీవ్ అయిన తర్వాత 6, 7, 8, 9 ఎంతమంది వచ్చినా కానీ అప్పుడు క్యాష్ రాకపోయేది. ఇప్పుడు 5 దాటాక రివార్డు మనకు 5 రూపీస్ రివార్డు రావడం జరిగింది. దాని అదనంగా ఎంతమంది టార్గెట్ అయితే అంత 1 రూపీ చొప్పున మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సెకండ్లో కానీ ఇక్కడ టార్గెట్ అనేది 20 ఉండే, ఇప్పుడు 14 అయిపోయినాయి. 14 అయిపోయిన తర్వాత మంది అదనంగా ఎంత మంది మనకు సబ్స్క్రైబ్ పెరుగుతా అంటే ఒక్కళ్ళకి ఇంకా 1 రూపీ అనేది పెరుగుతుంది. ఇక్కడ 14 అనేది టార్గెట్ ఉండే 26 అయింది. ఇక్కడ వాల్యూ 21 రూపీస్ అనేది వాల్యూ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్లనే చూసుకుంటూ పోతే ఆల్ టైప్ ఆఫ్స్ ఇక్కడ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఆ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత మళ్ళీ ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ అయితే వాళ్ళని కౌంట్ చేసేసి మళ్ళీ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 99కు చూడండి 2000 క్యాష్ రివార్డ్ పాయింట్స్, అంటే ఈచ్ వన్ సబ్స్క్రైబ్కు 2 రూపీ రావడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మనము చివరగా ఒకటి లాస్ట్ చూద్దాము. ఇక్కడ లాస్ట్ ఎంత ఉండే, అంతకుముందు 25,000 మెంబర్స్ ఉంటే మనకు అచీవ్మెంట్ అయ్యేది. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు తగ్గించేసి 2,997 మాత్రమే. అయితే ఇక్కడ మీకు బైక్ తీసుకున్నట్లయితే 1 lakh రూపీ వర్త్ బైక్ రావడం జరుగుతుంది. ఒకవేళ అంతకుముందు మీరు బైక్ కానీ కార్ కానీ విన్ అయ్యి తీసుకున్నట్లయితే వాళ్ళకు మాత్రం 80,000 మీ అకౌంట్కు పే చేయడం జరుగుతుంది. ఇది మైనెట్స్ విషయం పైన. ఇప్పుడు ఇంకా కాయిన్స్, మన కీబోలో వచ్చినటువంటి కాయిన్స్ ఏం మైనెట్స్ విషయమే చెప్తారు, కాయిన్ విషయం చెప్పట్లేదు. మన దగ్గర సంపాదించుకున్నటువంటి కాయిన్స్ ఉన్నాయి, దాని విషయం పైన ఏం మాట్లాడట్లేదు అని చాలామంది అది అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మైనెట్స్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ అనేది మన బీసీటీ ఎక్స్చేంజ్ ఉంది కదా, బీసీటీలోనే మన బ్లాక్ చైన్ దానికి అటాచ్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చైన్తో మనము బీసీటీతోనే మనము అదర్ వేరే ఎక్స్చేంజ్లో తీసుకుపోయి మనము సేల్ చేసుకోవచ్చు. సేలబుల్ కాయిన్స్ సేల్ చేసుకోవచ్చు. అయితే తొందరనే కాబోతుంది, 1-10 రోజులనే అని ఇంటిమేషన్ దొరకడం జరిగింది. 1-10 రోజుల ఎక్స్చేంజ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. బీసీటీకి నుండి అదర్ ఎక్స్చేంజ్లో తీసుకుపోయి మనము సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇంకోటి ఏంటంటే మైనెట్స్ ఇప్పటివరకు ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళ డౌన్లో కానీ వాళ్ళందరూ కానీ మైనెట్స్ అందరికీ చేపియండి. ఇది ఫర్ ఎవర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రోజు నుండి మీకు కమిషన్ షో చేయడం జరుగుతుంది. 12 గంటల రాత్రి నుండి రాత్రికి ప్రతిరోజు అయినటువంటి బిజినెస్ సర్వీస్ యూజ్ చేయడం వల్ల మనకు కమిషన్ ఎంత వస్తుందనేది అక్కడ షో చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు విత్డ్రా కొట్టుకోవచ్చు. విత్డ్రా అంటే బ్యాంకు కాదు, దానిలో వచ్చినటువంటి అమౌంట్ను మనము మైనెట్స్ వాలెట్లో క్యాష్లో యాడ్ అయిపోతుంది. క్యాష్ రూపంలో డైలీ విత్డ్రా కొట్టుకోవచ్చు. లేదు మనకు వాలెట్లో కాదు బ్యాంకు కావాలంటే ఎవ్రీ మంత్ 27, 30, 27,
28, 30 3 days విత్డ్రాకి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లాస్ట్ 3 daysకు మనం బ్యాంకు విత్డ్రా కొట్టుకోవచ్చు. డైలీ వైజ్ కొట్టుకోవచ్చు, మంత్లీ వైజ్ కొట్టుకోవచ్చు. ఇంకోటి దీనిలో ఇంకో ప్రత్యేకంగా ఏంటంటే గోల్డ్ మైనింగ్ ఉంది. అంటే ఇక్కడ మనము గోల్డ్ మైనింగ్ దీనికి మనం పర్చేజ్ పైన కొంత పర్సెంటేజ్ గోల్డ్ మైనింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు వాలిడిటీ అనేది 100 days పెట్టడం జరిగింది. 100 daysలో ఎవరు ఎంత పర్చేజ్ పైన అమౌంట్ అనేది అక్కడ యాడ్ అవుతుందో అది 100 daysకి ఒకసారి కూపన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ కూపన్ మనము గోల్డ్ తీసుకోవడానికి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్గా జెంట్స్కి అయితే 2000 యాడ్ అయింది అనుకోండి 100 daysలో, ఆ 2000 మాత్రమే కూపన్ రావడం జరుగుతుంది. అదే లేడీస్కి అయినట్లయితే 2000కు అదనంగా ఇంకో 2000 డబుల్ సార్ కంపెనీ తన సొంత డబ్బులతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూపన్ రావడం జరుగుతుంది. వాళ్ళు గోల్డ్కు మాత్రమే అది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము డైలీ వైజ్ విత్డ్రాల్ కొట్టుకుంటున్నాం, మంత్లీ వైజ్ కొట్టుకుంటున్నాం, మళ్ళీ గోల్డ్ మైనింగ్లో రివార్డ్స్కు గోల్డ్గా తీసుకుంటున్నాం. ఇది మనం ఏం ఖర్చు చేస్తే వస్తుంది, ఏం కొత్తగా చేయట్లేదు. ఇప్పటి వరకు ఏం యూజ్ చేస్తున్నామో, ఇప్పటి వరకు మనము ఏం రోజువారీ ఖర్చు చేస్తున్నామో అదే ఖర్చు చేస్తున్నాం. కాదంటే అంతకుముందు వేరే వేరే యాప్లు కానీ సర్వీస్ కానీ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మైనిట్స్ యూజ్ చేయడం వల్ల మాత్రమే ఎన్ని రకాల ఇన్కమ్ జనరేట్ అవుతుంది, లైఫ్ లాంగ్గా రావడం జరుగుతుంది ఈ ఇన్కమ్ అనేది. అందుకే మళ్ళీసారి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. కీబోర్డ్లో ఉన్నటువంటి మైనిట్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అక్కడ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు వీడియోస్తో యూట్యూబ్లో వీడియోస్తో ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇవి మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఫర్ ఎవర్గా రావడం జరుగుతుంది. మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మనకు ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఉన్నాయి. ఈ రోజు నుండి అంటే మండే నుండి ఈ రోజు నుండి వర్క్ అవుతుంది. ఆఫ్లైన్లో మనము బిజినెస్ అకౌంట్స్ హోల్డర్గా అంటే షాపింగ్ పరంగా కిరాణం షాపులు, టీ షాపులు, గోల్డ్ మన లోకల్లో ఉన్నటువంటి మన ఊర్లో ఉన్నటువంటి వాటి అన్నిటికీ వాళ్ళకి బిజినెస్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి మీరు రోజు కిరాణం షాప్లో తీసుకున్నా కానీ, బట్ట క్లాత్ షోరూంలో కానీ తీసుకున్న, గోల్డ్ షాప్లో తీసుకున్న, చివరకు టీ షాప్లో పోయి టీ తాగినా కానీ మనకు కమిషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మైనిట్స్ను డౌన్లోడ్ చేసుకోండి. కీబోర్డ్ నుండి మైనిట్స్ను లింక్ ఉందా లేదో చూసుకోండి. కీబోర్డ్లో రిఫరల్ లింక్ మైనిట్స్ను డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ 50 రూపీస్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. 300 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ 300 పాయింట్స్ వచ్చేసి మనకు 300 రూపాయల వాల్యూ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు అమౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలి అనే విషయం పైన కానీ, ఇంకా మీరు రీఛార్జీలు కానీ సర్వీస్ ఏ విధంగా యూజ్ చేయాలనే విషయం పైన కానీ ఈ యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఏదన్నా మీకు తెలియకున్నా కానీ మళ్ళీ ఆ యూట్యూబ్ కిందనే మీకు అక్కడ మెసేజ్ చేయవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ రేస్ చేసినా కానీ దాని కింద చేయండి, మళ్ళీ మీకు సమాధానం అనేది దొరుకుతుంది. ఓకే, గుడ్ లక్ చెప్తూ ఇక్కడికి నేను అది అవుతున్నా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ లింకును పంపించేయండి. వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేపియండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపియండి. మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు యూట్యూబ్ కానీ అందరు పంపించేసి మీ
విషయాన్ని తెలియపరుస్తూ వాళ్ళకు సుధా ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు సుధా ఇవ్వడం వల్ల మీ బిజినెస్ అనేది చాలా బ్రహ్మాండంగా పెడుతుందని ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.